వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో మునగాకు చారుని ఏడాది దాటిన పిల్లలకి ఏ విధంగా తయారు చేయొచ్చో చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్తీ రెసిపీ, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ఇది నేను చిన్నపిల్లలకు పెడుతున్నాను కాబట్టి కారం కాస్త తక్కువగా వేస్తున్నాను. చూశారు కదా, నేను ఇక్కడ నేతిపోపు పెడుతున్నానండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి పోపు పెడుతున్నాను. తర్వాత ఇది బాగా వేగిన తర్వాత ఇందులో నీళ్ళని వేస్తున్నాను. మామూలుగా మనం చారు ఎలా పెట్టుకుంటామో అలాగేనండి. కాకపోతే చిన్నపిల్లలకి కారం అది వేయకుండా బెల్లాన్ని కాస్త అడ్జస్ట్ చేస్తూ వాళ్ళకి మరీ కారం అనిపించకుండా పెట్టాలి. ఇక్కడ నేను కొద్దిగా పసుపుని వేస్తున్నాను, అలాగే బెల్లాన్ని వేస్తున్నాను. కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకుంటే వాళ్ళకి కారం ఎక్కువ తెలియదండి, ఎందుకంటే చారు పొడిలో మిరియాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది. నేను ఇక్కడ చింతపండు, అలాగే చారు పొడి, రుచికి సరిపడా ఉప్పును వేస్తున్నాను. తర్వాత బాగా కడుక్కున్న మునగాకుని ఇందులో వేస్తున్నాను. ఈ చారు పొడి కూడా ఇంట్లో చేసిందే అండి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. ఈ చారు పొడి మామూలుగా పెద్దవాళ్ళు తయారు చేసే రెసిపీ అండి, కాకపోతే కొద్దిగా కందిపప్పు ఎక్కువ వేసి తయారు చేస్తాను. ఇది బాగా మరిగించుకుంటే చారు రెడీ అయిపోతుందండి. చూశారు కదా, నేను ఇక్కడ అన్నాన్ని బాగా మెత్తగా మెదుపుకొని అందులో చారును వేసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా చారులో అన్నాన్ని కదిపితే అది ఎంత మెత్తగా మెదుపుదామన్నా సరే దగ్గరికి పడదు కదండి. అందుకని ముందుగానే కొద్దిగా మెత్తగా మెదుపుకొని అప్పుడు ఇందులో చారు కలుపుకుంటున్నాను. ఇందులో నెయ్యి వేసి వేడివేడిగా పిల్లలకి తినిపించండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ముఖ్యంగా వాళ్ళకి కాస్త నలతగా ఉన్నప్పుడు, రొంపట్టినప్పుడు ఇలా రకరకాల చారులు చేసి పెడితే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు, కాస్త అన్నం కూడా తింటారండి. ముఖ్యంగా ఈ చారు పొడిలో మిరియాల పొడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా తగ్గుతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.